ఇటీవల మోడీ స్పీచ్కి సంబంధించి చాలా వరకు కొన్ని అంశాలు అయితే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియాలో చాలా వరకు వైరల్గా మారిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు బంగారం కొనొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్స్ అయితే, మరీ ముఖ్యంగా పెట్రోల్ మరియు ఆయిల్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో విషయాలపైన మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గోల్డ్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఒకసారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మోడీ గారికి సంబంధించి ఎందుకు ఒక సంవత్సరం దాకా బంగారం కొనొద్దు అని చెప్పేసి అన్నారు? యాక్చువల్గా అండి, మన అందరం చూస్తున్నాం దాదాపు జనవరి నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా ఈ ఇరాన్ వార్ రావటం వల్ల, ఇరాన్ వార్ రావటం వల్ల ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఎప్పుడైతే ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయో, అది వార్ వచ్చి 1 monthలో అయిపోద్ది అనుకున్నాం. అలాంటిది 1 month అవ్వట్లేదు. ఇప్పుడు హార్మజ్ సంధిలో దాదాపు 800 షిప్పులు ఆగిపోయి ఉన్నాయి. సో యుఎస్ సూపర్ పవర్ అన్న యుఎస్ 1 month యుద్ధం చేసింది, కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ హార్మజ్ జలసంధిని విడదీయటం కానీ, ఆ ఆయిల్ని ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ చేయటం కానీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ ఆ ఇరాన్ని చాలా లైట్గా తీసుకున్న దానికి భారీ మూల్యం ప్రపంచం మొత్తం చెల్లిస్తుంది. దాంతో ఏమైందంటే క్రూడ్ ఆయిల్ రేట్లు ఒకసారిగా పెరిగిపోతే ఇటు డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా దాని ఇంపాక్ట్ పడింది. సో యాక్చువల్గా $60 ఉండాల్సిన ఆయిల్ ఇప్పుడు $110 దగ్గరికి వెళ్ళిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇంపోర్ట్ డాలర్స్లో ఎక్కువ పే చేయాలి కాబట్టి మన దగ్గర డాలర్ కరెన్సీ రిజర్వ్స్ వచ్చి ఓన్లీ 6 months to 8 months వరకే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి డాలర్స్ రావాలి అంటే ఏదో స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఎఫ్డిఐస్ డైరెక్ట్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ అన్నా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే మన అక్కడ ఎన్ఆర్ఐస్ అమెరికాలో కానీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రెమిటెన్స్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే అక్కడ కూడా జాబ్ సెక్యూరిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటు డాలర్స్ ఇక్కడ ఇండియాలో పంపించట్లేదు. అలాగే మనకి ఎఫ్ఐఎస్ దాదాపు లాస్ట్ 1 year నుంచి కూడా కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు, మార్కెట్ నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఇద్దరు క్రూడ్ ఆయిల్ అన్నా పెంచాలి, లేదా గోల్డ్ ఇంపోర్ట్స్ అన్న డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి, కంటిన్యూగా ఏమవుతుంది, మొత్తం ఎకానమీ అంతా అతలాకుతలం అయిపోతుంది. బాగా మనం చూసాం, ఒకరోజు క్రూడ్ ఆయిల్ ఆగితేనే మనకి ఎంత బార్లు అయిపోయినాయి అంతా అనుభవించాం. అలాగే గ్యాస్ దగ్గర ఎల్ఎన్జీ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, క్రూడ్ ఆయిల్ బదులు గోల్డ్ తగ్గిద్దాము. ఎందుకంటే గోల్డ్ వచ్చి దాదాపు 800 tons గోల్డ్ మనం ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దానికన్నా మనం కబ్ చేయగలిగితే అట్లీస్ట్ దానిలో మనం ఒక 30% 40% ఆదా చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. కాబట్టి అంటే సార్ ఒక విషయం, ఇక్కడ ఇదైతే శుభకార్యాల సీజన్, ఖచ్చితంగా గోల్డ్ కొనాల్సిన సిచ్యువేషన్. సో మరి కొనే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కొనకుండా ఉంటారా అసలు జనాలు? అంటే ఇదేంటంటే, ఇప్పుడు చాలా ఎసెన్షియల్గా మనకి గోల్డ్ అనేది మన జీవన శైలిలో ఒక పార్ట్ అనమాట. సో నెసెసిటీస్ని ఎవరు ఆయన వద్దనలా తగ్గించుకోండి అన్నారంటే, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో వేసుకోవడానికి లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గోల్డ్ కొనడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ ఉంది, దానికి ఎటు కావాలి. సో ఇప్పుడు మామూలుగా నిజంగా నెసెసిటీ ఉండి గోల్డ్ కొనడం వేరు, మామూలుగా ఇప్పుడు క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి అసెట్ క్లాస్ కింద వాడుకోవటం వేరు. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే, క్యాపిటల్ ఉండి మీకు అసెట్ క్లాసెస్ కింద ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు దీన్ని ఆపండి, 1 year తర్వాత కొనుక్కోండి, ప్రజెంట్ వేరే దానిలోకి షిఫ్ట్ అవ్వండి అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ కొనే బదులు గోల్డ్ ETF కొనుక్కోవచ్చు, గోల్డ్ ఎలక్ట్రానిక్ డిజిటల్గా మనం కొనుక్కోవచ్చు ఏదైనా. సో ఇన్వెస్ట్మెంట్కి ఓకేనా సార్? అది చేయొచ్చు అసలు ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు చేయటం వల్ల, ఫిజికల్గా కొనటం వల్ల గోల్డ్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్లేదు. మనందరికి తెలిసిందే, ఇండియాలో గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా గోల్డ్ కొనాలంటే బయట నుంచి తేవాల్సిందే. బయట నుంచి తేవాలంటే డాలర్స్లో పే చేయాలి. ఇప్పుడు డాలర్స్ లేవు మన దగ్గర. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మన గృహిణులు బాధపడుతున్నారు అన్నాం, కానీ మొన్న గ్యాస్ సప్లై తగ్గినప్పుడు ఏం చేసాం, ఆల్టర్నేట్ చూసుకున్నాం కదా, ఇండక్షన్ పొయ్యి ఇవన్నీ. సో అలాగే గోల్డ్కి కొంత ఆల్టర్నేట్ చూసుకొని గోల్డ్ స్వచ్ఛందంగా మనం ఆపితే
మనకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తగ్గిపోతాయి, దానివల్ల మనం కొంచెం బెనిఫిట్ అవుతాం. ఇది ఒక పార్టీకి అతీతంగా మనం ఆలోచించాల్సిన విషయం, ఇది పాజిటివ్ న్యూస్ ఇది. సో మనందరం కొంచెం ఆగితే, ఇప్పటికీ గోల్డ్ ఇప్పుడు ఏమవుతుందంటే రేట్లు పెరగటం వల్ల సామాన్యులు ఇటు కొనలేకపోతున్నారు. ఇక ఆల్మోస్ట్ బాగానే తగ్గింది. అయితే ఏంటంటే ఇక బాగా డబ్బులున్న వాళ్ళు కూడా కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మార్చి డైవర్సిఫై చేయటం వల్ల బెనిఫిట్ అవుద్ది అంటున్నారు. ఓకే సార్, ప్రస్తుతం బంగారం ధర ఎట్లా ఉంది సార్? 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు వచ్చి ప్రజెంట్ 1,62,000 గోల్డ్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 3 lakhs దాకా ఉంది. సో నిన్న బాగా పెరగటం వల్ల 50,000 దాకా సిల్వర్ పెరిగింది, గోల్డ్ అయితే 12,000 పెరిగింది. సో ఇంటర్నేషనల్ అయితే మామూలుగానే ఉంది. ఇంటర్నేషనల్ దాదాపు 4,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అది పెద్ద స్తబ్దుగా ఉంది. 4,500 నుంచి 4,900 మధ్యలో మూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ గోల్డ్ పెంచడం వల్ల ఇది పెరుగుతుంది. నేను అనుకుంటే ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నారు. మనం కనుక గోల్డ్ని తగ్గించకపోతే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సివియర్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నారు. ఎందుకంటే క్రూడ్ పెంచడం అనేది కరెక్ట్ కాదు, గోల్డ్ తగ్గించడమే కరెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే క్రూడ్ కనుక పెంచారనుకోండి మొత్తం ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి క్రూడ్ని ఆపేసి గోల్డ్ని తగ్గించడమే కరెక్ట్. సో దాని మీద యాక్షన్స్ అవి తీసుకొని మనకి నచ్చకపోయినా ఇప్పుడున్న సిచ్యుయేషన్ని బట్టి మనం డెసిషన్స్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఏంటంటే మనం స్వచ్ఛందంగా కొంత తగ్గించుకోవడం బెటరు. తర్వాత ఇప్పుడు గోల్డ్ మీద ఇంపోర్ట్స్ ఇప్పుడు ఇంకా రేట్ టారిఫ్స్ ఇంకెక్కువ పెంచితే ఏమవుతుందంటే స్మగుల్ గోల్డ్ వస్తుంది దుబాయ్ నుంచి, ఆ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి ఇంకా టారిఫ్స్ పెట్టకుండా మరి స్మగుల్ గోల్డ్ రాకుండా ఏం చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఉంది. కాబట్టి ఏదైనా ఇది అంత చెప్పినంత ఈజీ కాదు, కానీ బట్ ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. సార్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ గోల్డ్ పైన ఈ వార్ ఎఫెక్ట్ అనేది? ఇదంతా కూడా ట్రంప్ గారి మీద ఉంది. ఆయన ఒకసారి రాజీకి వచ్చి ఇరాన్తో కనుక ఆయన సెటిల్మెంట్ చేసుకుంటే హార్ముజ్ జల్సంది కనుక రిలీజ్ అయిపోతే జస్ట్ 1 week 10 daysలోనే నార్మల్ అయిపోతాయి. సో ఆయన ఏంటంటే 2 ఏళ్ళ నుంచి కూడా అందరితో యుద్ధాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి ఇవ్వట్లేదు. దానివల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం. సేమ్ అదే సిచ్యుయేషన్ ఇక్కడ కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంకొక 1 year కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరిని, ఆయన మైండ్ సెట్ అంతా కూడా వార్ మీద ఉంది. సో కాబట్టి ఆయన యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం, కాబట్టి అంత ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల సార్ ఆయిల్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు ప్రధాని గారు. సో వాటిని ఎట్లా చూస్తారు, ఏ విధంగా మనం చూడొచ్చు? ఆయిల్కి సంబంధించి రెగ్యులర్గా ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది బాగా ఇంపోర్ట్ బాగుంది, మనకి ఎక్కడ ప్రొడక్షన్ లేదు. 80% అంతా ఇంపోర్టే. కాబట్టి ఆ రేట్లు ఎటు పెరుగుతున్నాయి, పెరిగినప్పుడల్లా మనం టెన్షన్ అవుతున్నాం. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు అంతగా లేవు. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆయిల్ తగ్గించుకోవాలి, వినియోగం తగ్గించుకోవడం ద్వారానే మనం జాగ్రత్తగా ఉండాలి. సిచ్యుయేషన్ బాగాలేదు అన్నప్పుడు మనకి రోజు రోజుకి రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది. $95 95 రూపీస్కి వచ్చేసింది. అది కొంచెం పెరగాలంటే మనకి ఏంటంటే ఈక్విటీ మార్కెట్లోంచి లేదా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. సో ఇంపోర్ట్స్ మనకు మేజర్గా ఈ 2 ఉన్నాయి. సో గోల్డ్, క్రూడ్ ఆయిల్, ఈ 2 తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది. మనం ఆయిల్కి సబ్స్టిట్యూట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇటు మనం షిఫ్ట్ అవడం ద్వారా కొంత తగ్గించుకోవచ్చు. అలాగే గోల్డ్ని కొంత తగ్గించుకోవడం ద్వారా మనం ఈ 2 తగ్గించుకోవడం ద్వారా మనం ఇండియాని గ్రో చేసుకోవచ్చు. సార్ ఫైనల్లీ గోల్డ్ లేకపోతే క్రూడ్ ఆయిల్, ఈ రెండిట్లో ఏది తగ్గిస్తే చాలా బెటర్ అనుకోవచ్చు సార్? క్రూడ్ ఆయిల్ తగ్గిస్తే అందరం ఎఫెక్ట్ అయిపోతాం, రేట్లన్నీ పెరుగుతాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఇడ్లీ 40 రూపాయలు, ఇడ్లీ వాళ్ళ 60 రూపాయలు అయిపోయింది. అదే క్రూడ్ కూడా యాడ్ చేసామంటే అది 100 రూపాయలు అయిపోతుంది. సో ఎవరం కొనే పరిస్థితుల్లో, సామాన్యుడు బతికే పరిస్థితుల్లో లేడు. కాబట్టి గోల్డ్ తగ్గించుకోవడం బెటరు. గోల్డ్ మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల ఆ ప్రైసెస్ ఇవాళ కాకపోయినా రేపైనా అదే రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఇవాళ గోల్డ్ కొనకపోతే మనకి పెద్ద నష్టమేం లేదు. ఎసెన్షియల్గా మ్యారేజెస్ వాటికి కొనటం కానీ, మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గోల్డ్ కొనకుండా
ఆల్టర్నేట్ వెండి కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఎలక్ట్రానిక్ గోల్డ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా మనం ఎకానమీకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ విధంగా ఈరోజు గోల్డ్ కావచ్చు లేకపోతే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అప్డేట్స్ ఇవి అని చెప్పుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇవి రెండిట్లో ఏది బెటర్ అంటే గోల్డ్ కొనడం తగ్గిస్తేనే చాలా వరకు బెటర్ అని చెప్పేసి పలువురు ఏదైతే బిజినెస్ ఎక్స్పర్ట్లు కావచ్చు లేకపోతే గోల్డ్ ఎక్స్పర్ట్లకు సంబంధించి ఇలా అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అజయ్తో శ్వేతంగా హిట్ టీవీ నిజాంపేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.